హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనం గూగుల్లో కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. అంటే గూగుల్ హోమ్ పేజీలో కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అవి ఎలాంటి ఇన్స్టలేషన్ చేయకుండా అనమాట. సో ఆ గేమ్స్ ఏంటి అని చెప్పి ఎలా ఆడతారని చెప్పి నేను వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాప్ గేమ్స్ అయితే నేను వితౌట్ ఇన్స్టలేషన్తో గూగుల్లో ప్లే చేసుకునే గేమ్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో ఫస్ట్ గేమ్ చూసుకుంటే స్నేక్ గేమ్ అనమాట. సో ఇలా మనం స్నేక్ గేమ్ అని చెప్పి మనం గూగుల్లో టైప్ చేస్తే మనకి ఇలా గేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. సో ఈ ప్లే పైన క్లిక్ చేసి మనం గేమ్ని అయితే ఓపెన్ చేయవచ్చు. సో గేమ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ప్లే అని ఉంటుంది, ఇలా సెట్టింగ్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమైనా సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్ చేసుకోవచ్చు. ప్లే పైన క్లిక్ చేస్తే మనకు ఈ గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఈ గేమ్ ప్లే చేయడానికి మన కీబోర్డ్ పైన ఉన్న ఈ యారో మార్క్స్ యూజ్ చేసి అయితే మనం ప్లే చేయవచ్చు. సో ఇలా ఈ యారో మార్క్ మనం యూజ్ చేసి అయితే మన గేమ్ని అయితే ప్లే చేయవచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టైం పాస్ గేమ్ అనమాట ఇది. ఫ్రెండ్స్, గేమ్ చూసుకుంటే ఇది వచ్చేసి సోలిటైర్ అనమాట. సో ఇలా మనం సోలిటైర్ అని చెప్పి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే మనకి ఇలా ఈ గేమ్ అయితే వస్తుంది. సో ఈ ప్లే పైన క్లిక్ చేస్తే మనకి గేమ్ అయితే ఆడవచ్చు అనమాట. సో మనకు ఈజీ మెథడ్ కావాలా, హార్డ్ మెథడ్ కావాలా, సో మీకు ఎలా కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా గేమ్ అయితే మనము ఆడవచ్చు అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా గేమ్ అయితే ఆడవచ్చు. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి ఒకవేళ మీకు ఈజీ మెథడ్ కావాలంటే ఈజీ తీసుకోవచ్చు, హార్డ్ కావాలంటే హార్డ్ తీసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్ వితౌట్ ఇన్స్టలేషన్ తోటి గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ హిడెన్ గేమ్ చూసుకుంటే టిక్ టాక్ టో అనమాట. సో ఇలా మనం టిక్ టాక్ టో అని చెప్పి మనం దీన్ని కనుక సెర్చ్ చేస్తే మనకి గేమ్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడ ఎలా ఉండాలి, ఈజీ ఉండాలా, మీడియం లెవెల్ ఉండాలా, లేకపోతే ఇంపాసిబుల్ ఉండాలి. సో ఇలా ఎలా ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ గేమ్ అయితే చూసుకోవచ్చు ఈజీగా వితౌట్ ఇన్స్టలేషన్ లేకుండా. ఇలాంటి హిడెన్ గేమ్ అయితే గూగుల్లో డైరెక్ట్గా ఆడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ గేమ్ చూసుకుంటే ప్యాక్ మ్యాన్ అనమాట. సో ఇలా ఈ ప్యాక్ మ్యాన్ అని చెప్పి టైప్ చేస్తే డైరెక్ట్గా ప్యాక్ మ్యాన్ అని చెప్పి డూడుల్కి సంబంధించిన వీడియో గేమ్ వస్తుంది. సో ఇక్కడ ప్లే బటన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి గేమ్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రెడీ అయింది. సో ఇక్కడ మనం ఈ గేమ్ అయితే ఇలా అయితే ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో గేమ్ చూసుకుంటే ఇది వచ్చేసి బ్రిక్ గేమ్ టైప్ ఉంటుంది. దీని పేరు ఏంటంటే అటారీ బ్రేక్అవుట్ అనమాట. సో ఇది ఏంటంటే ఆర్కేడ్ టైప్ గేమ్. సో దీనిపైన ఇలా క్లిక్ చేస్తే మనకి గేమ్ అయితే వస్తుంది. సో ఇలా గేమ్ అయితే వస్తుంది. సో ఈ బాల్ అనేది మనం కింద పడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇలా గేమ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ గేమ్ కూడా ఇలాంటి ఇన్స్టలేషన్ లేకుండానే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మన మౌస్ పాయింటర్తో దీన్ని మనం ఈ బాల్ని కింద పడకుండా ఈ కిందున్న బార్ని అయితే మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే గేమ్ ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ గేమ్ చూసుకుంటే దీని పేరు మైండ్ స్వీపర్ అనమాట. సో ఇలా మైండ్ స్వీపర్ అని చెప్పి మనం టైప్ చేస్తే గేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ప్లే బటన్ వస్తుంది. ఈ ప్లే బటన్ పైన మనం క్లిక్ చేసి మనం ఈ గేమ్ అయితే ఆడవచ్చు అనమాట. సో గేమ్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇలా అయితే మనం ఈ గేమ్ ఆడవచ్చు. సో ఇలా చాలా టైంపాస్గా ఉండే గేమ్ అనమాట ఇది వచ్చేసి. ఫ్రెండ్స్, నెక్స్ట్ హిడెన్ గేమ్ చూసుకుంటే ఇది వచ్చేసి క్విక్ డ్రా అనమాట. అంటే మనం ఈజీగా ఎలాంటి యాప్ ఇన్స్టాల్ లేకుండా మనం దీంట్లో అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఇలా క్విక్ డ్రా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇలా ఫస్ట్ వెబ్సైట్ క్విక్ డ్రా విత్ google.com అని అయితే వస్తుంది. సో ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ కింద లెట్స్ డ్రా అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా గాట్ ఇట్ అని వస్తుంది. సో మనం దీంట్లో ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన విధంగా మనం డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మనం డ్రా చేసిన దాన్ని బట్టి కింద మనకి ఇక్కడ సజెషన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనం డ్రా చేసింది ఏంటి అని చెప్పి మనకి సజెషన్స్ అయితే ఇస్తుంది. సో దీనికి టైం ఉంటుంది. టైంని పట్టుకుని మాత్రం ఆడాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ 20 సెకండ్సే ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా టైంపాస్గా డ్రా చేస్తూ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక గేమ్ చూసుకుంటే ఇది క్రికెట్ గేమ్ అనమాట. సో ఇది కూడా మనం వితౌట్ ఇన్స్టలేషన్తోనైతే గూగుల్లో ఆడొచ్చు. సో దీనికోసం మనం క్రికెట్ గేమ్ అని చెప్పి దీంట్లో గూగుల్లో టైప్ చేయాలన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా ఈ క్రికెట్ గేమ్ సంబంధించిన ఇవి గేమ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఈ డూడుల్ క్రికెట్ అని చెప్పి మనం ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ డూడుల్ క్రికెట్ గేమ్ అని ఉంటుంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇలా గేమ్ అయితే లాంచ్ అవుతుంది. సో నార్మల్గా క్రికెట్ ప్లే గ్రౌండ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ బ్యాట్ ఉంటుంది. సో ఈ బ్యాట్తో మనము బాల్ వచ్చినప్పుడు అయితే మనం ప్లే చేయవచ్చు అనమాట. సో బయట క్లిక్ చేస్తే ఈ బాల్ అయితే వేస్తాడు. నెక్స్ట్ ఈ బ్యాట్తో ఒకసారి మళ్ళీ ఆడి చూద్దాం.
సో బయట క్లిక్ చేసినప్పుడు బాల్ త్రో చేస్తాడు. సో ఇక్కడ ఈ బ్యాట్తో అయితే ఆడవచ్చు అనమాట. సో ఇలా అంటే మనం ఆ మూమెంట్ని బట్టి ఈ బ్యాట్ అయితే మూమెంట్ అయితే ఇవ్వచ్చు. సో ఇలా అయితే మనము ఈ గేమ్ అయితే ప్లే చేయవచ్చు అనమాట. సో ఇది చాలా టైంపాస్గా క్రికెట్ లవర్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళకి టైంపాస్గా డైరెక్ట్గా గూగుల్లో ప్లే చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమ్ చూసుకుంటే సాకర్ అనమాట. సాకర్ డూడిల్ అని చెప్పి మనము సెర్చ్ అయితే చేయాలి. సెర్చ్ చేస్తే మనకి ఇలా గూగుల్ డూడిల్స్ అని వస్తుంది. సో దీంట్లో సాకర్ 2012 డూడిల్ అని చెప్పి వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ సాకర్ గేమ్ అయితే వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ప్లే బటన్ యూజ్ చేసి అయితే సాకర్ గేమ్ని అయితే ప్లే చేయవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టైం పాస్ గేమ్ అనమాట వితౌట్ ఎనీ ఇన్స్టలేషన్. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఈ గూగుల్ డూడిల్లో మనకు చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ఇలా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. సో దీనిలో మీకు నచ్చిన గేమ్ని టైంపాస్గా అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే హిడెన్ ఫీచర్స్ అన్నమాట గూగుల్లో. సో ఇవన్నీ కూడా గూగుల్లో అయితే ప్లే చేసుకోవచ్చు. మనకు టైంపాస్ కానప్పుడు సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మనం గూగుల్లో అయితే ఆడుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హిడెన్ గేమ్స్ గురించి అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ హిడెన్ గేమ్ చూసుకుంటే జెర్గ్ రష్ అనమాట. సో ఇలా జెర్గ్ రష్ అని చెప్పి మనం టైప్ చేస్తే మనకు ఈ గేమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది ఆర్కేడ్ టైప్ గేమ్ అనమాట. సో ఈ గూగుల్ అని చెప్పి మనకి ఇలా వస్తుంది. దీనిపైన మనము క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ గేమ్ అయితే వస్తుంది. సో దీనిపైన చూడొచ్చు. మనం ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ దేనిపైన తీసుకొస్తే సో అది హైడ్ అయిపోతుంది. సో ఇలా అవి ఎగిరిపోతుంటాయి అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో మనం ఎక్కడికి తీసుకెళ్తే అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో అక్కడ ఉన్న టెక్స్ట్ కానీ అక్కడ ఉన్న వెబ్సైట్ లింక్స్ అని కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ క్లియర్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది, మళ్ళీ అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. సో ఇలా ఈ గేమ్ అనేది చాలా టైంపాస్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా మనం ఆన్లైన్లో బెస్ట్ హిడెన్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.